అయితే నేను మొన్న ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా రిలాక్స్డ్‌గా ఉంది. ఆడ మంచి బండ ఉంది. మంచిగా అంటే మనకి తెలుసు కదా! కొండ రాళ్ళు ఉంటాయి. ఆ రాయి మీద పండుకుంటే వెన్నుపూస ఎంత రిలాక్స్ అనిపించిందో అంత రిలాక్స్ అనిపించింది. ఆ రిలాక్స్ అనిపించిన తర్వాత అబ్బా! బాగుంది అనేసి అలా పండుకున్నా. మనతో పాటు వచ్చిన డ్రైవర్ గాని సార్ ఎప్పుడో పండుకుంటాడులే అని వాళ్ళు కూడా వదిలేసారు. గట్టిగా కళ్ళు తెరిచి చూసేసరికి 2 గంటలయింది. అంటే 2 గంటల సేపు తెలియకుండా ఆ ఆ బండ వెన్నెముక అలా రిలాక్స్ అయిపోయి మీకెంత అనమాట. తెలియకుండానే ఎంత ఎనర్జీతో లేచానంటే ఆ 2 నిమిషాలు. అది కూడా ఎట్లా వేరే వాళ్ళు ఏదో మైక్‌లో సౌండ్ చేస్తే అప్పుడు మెలుకువొచ్చిందంటే ఒక అంటే అంటే ఆ బండ మీద పండుకున్నది. ఇంట్లో బెడ్ మీద పండుకున్న ఇది లేదు. క ఆ బండ నన్ను ఎంత హీల్ చేసింది అంటే దాంట్లో సూర్యకిరణాలున్నాయి, గాలి, వెలుతురు ఉన్నాయి. ఆ బండ మీద పండుకున్నప్పుడు అసలకి ఆ అద్భుతం అంటే నేను ఎక్కడికెళ్ళినా అబ్బా! బండ మీద పండుకుంటే ఎంత బాగుందా ప్రకృతి రహస్యం అండి అవన్నీ. ప్రకృతిలో ఉన్న రహస్యాలు అవి. కాబట్టి మట్టిలో కాళ్ళు పెట్టండి. నీళ్ళల్లో పిల్లలు లేరంటారు నాన్న చాలామంది నా దగ్గరికి వచ్చి. మాకు పిల్లలు పుట్టడం లేదమ్మా ప్లీజ్ మాకేమన్నా. బొడ్డు వరకు నీళ్ళల్లో మునగాలి రోజు. అంటే స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ రాకపోయినా పర్వాలేదు. బొడ్డు వరకు 20 మినిట్స్ వార్మ్ వాటర్‌లో పడుకోబెడతారు నేచర్ క్యూర్‌లో. టబ్‌లో పడుకోబెడతారు బొడ్డు వరకు నీళ్లు పెట్టి. ఈ బాత్ టబ్ అంటారు. ఈ బాత్. అట్లా బాత్ చేయాలి వార్మ్ వాటర్‌లో. పైల్స్ ఉంటాయి కదా నాన్న, ఆ పైల్స్ ప్రాబ్లం కూడా తగ్గడానికి, పైల్స్ క్యాన్సర్ ఉంటుంది, మోషన్ ఫ్రీ కాదు, వాళ్ళకు కూడా టబ్బు బాత్ చాలా ఉపయోగపడుతుంది బొడ్డు దాకా నీళ్ళు. పీరియడ్స్ ముందర అమ్మాయిలకు కూడా కడుపులో నొప్పులు చాలా వస్తాయి. పీరియడ్స్ ముందర హార్మోన్స్ చేంజెస్ వల్ల ఒక్కసారి ఎక్కువ బ్లీడింగ్ కావడము, తక్కువ కావడము, అన్ఈజీగా ఉండడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు కూడా మహిళలు పీరియడ్ తర్వాత కానీ పీరియడ్కి ముందు కానీ అయిపోయినాక ఒక 10 రోజుల తర్వాత వాళ్ళు ఇలా ఒక 3-4 డేస్ టబ్ బాత్ చేస్తే హిబ్బా టబ్ అది మనకి హిబ్బా టబ్ అని ఆన్లైన్లో దొరుకుతుంది. లేదా మనకి చైనా బజార్కి వెళ్తే పెద్ద టబ్బులు దొరుకుతాయి. దాని నిండా కొద్దిగా వేడి నీళ్ళు వదులుకొని నేను ఒక మొన్న వీడియో చేశాను అన్న. ఎప్పుడైతే ₹1,00,000 ఫీజు ఇస్తున్నారు అని టోటల్గా క్లోజ్ ఉండి ఏసీ రూమ్లు ఉన్న దాంట్లో ₹1,00,000 నెలకు ఫీజు ఎల్కేజీ యూకేజీకి 1,00,000 నాన్న. అంటే సంవత్సరానికి 1,00,000 ఉంది, 2,00,000 ఉన్నాయి, 3,00,000 ఉన్నాయి అని నేను ఒక వీడియో చేశాను. మీ పిల్లలను ప్రకృతి సిద్ధంగా ఉండే మట్టిలో ఈ సూర్యరశ్మి కిరణాలు వస్తుందంటే ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లో మీరంతా జాయిన్ చేయండి. మీ పిల్లల్ని ప్రకృతి సిద్ధమైనటువంటి అవుతారు. ఈ ఏసీ రూముల్లో 1,00,000-2,00,000 ఇచ్చి మీరు చదివిస్తే గనక మీ పిల్లలు ప్లాస్టిక్ పూల్ అవుతారు అని ఒక వీడియో తీశాను. ఒక ఆయన ఎవరో నాకు ఫోన్ చేసి, ఏ స్కూల్ వాళ్ళన్నా మీకు డబ్బులు ఇచ్చి వీడియో చేయించారా మేడం, మా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయొద్దని. మీ స్కూల్ ఉందని కూడా నాకు తెలియదు నాన్న. ప్రకృతితో గడపడం సహజంగా ఉన్నటువంటి అంశం నాన్న. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మట్టిలో కాళ్ళు పెట్టండి, ఆకాశాన్ని చూడండి, వర్షపు నీళ్లతో తడవండి. సూర్యకిరణాలు మీ బాడీకి తగిలితే అన్ని ఎంజైమ్స్ తయారవుతాయి కదా. మరి రోజు డిఎస్కో చంటి పిల్లలకు కూడా డిఎస్తున్నాం కదా. మరి మనం ప్రకృతికి విరుద్ధంగా బతకాల్సి వస్తుంది కదా. సూర్యుని పొల్యూషన్ చేసాం, ఆకాశాన్ని పొల్యూషన్ చేసాం, భూమిని పొల్యూషన్ చేసి కాంక్రీట్ జంగల్ చేసాం, నీళ్లను చేసాము. ఇప్పుడు ఏం చేస్తుంది, ఎల్నినో అనే ప్రభావం మన మీదకి వచ్చేసి రిలేషన్షిప్స్ లేవు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం లేదు, ఒకళ్ళొకళ్ళు ఇల్లీగల్గా డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఏదో లివింగ్ అంటున్నారు, ఏదో కవ్వింగ్ అంటున్నారు, ఏదో చంపేసుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రకృతి ఏం చేస్తుంది, తను మేఘాల రూపంలో వచ్చి ఇవ్వాలి అనుకున్నది మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అలాగే తను కూడా కనిపించి వెళ్ళిపోతుంది, కానీ వర్షం పడదు. అదే ఎల్నినో ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటిది. హెక్టిక్గా ఉండడము, చెమటలు రావడము, అంటే మనుషుల భావాలు ఏదైతే తను రిలీజ్ చేస్తాడో అది విశ్వంలో అందరి మీద ప్రభావం చూపిస్తుంది నాన్న. కాబట్టి మనందరికీ విశ్వంలోని విశ్వ రహస్యాలు తెలియాలి. తెలిస్తే మంచిగా నిద్ర పడుతుంది. నిద్రకు చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అటాచ్మెంట్ అంటారు కదమ్మా, నేను దేనితో అటాచ్ అవ్వాలి, దేనితో అటాచ్ చేయకూడదు అనే విజ్ఞానం అనేది చాలామందికి తెలియదు. అటాచ్మెంట్స్ వల్ల, లేనిపోని అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్స్ వల్ల జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది
అలాగే అటాచ్మెంట్ దేంతో పెట్టుకోవాలి, దేంతో పెట్టుకోకూడదు. అటాచ్మెంట్ల వల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకంటే నేను ఆస్ట్రాలజీ చూస్తుంటే మొన్న ఒక అమ్మాయి వచ్చింది, మా డాడీ మా ఫ్రెండ్ని రిజెక్ట్ చేశాడు, కాబట్టి మా డాడీ అంటే కోపం అని చెప్పింది. ఇది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంటే ఎందుకు మీ డాడీ ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశాడని మన స్టైల్లో ఈ అమ్మాయి నువ్వు నా ఫ్రెండ్ అన్నట్టుగా డీల్ చేసి మాట్లాడితే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి ఎక్కడో సిగరెట్ తాగుతుంటే మా డాడీ చూశాడు, నువ్వు అమ్మాయితో తిరగొద్దు, కరెక్ట్ కాదు అని. ఇప్పుడు నీకు 19 years ఏజ్కి ఆ అమ్మాయి సిగరెట్ తాగుతుంది అంటే ఆ అమ్మాయి ఎలా ఉంది, ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ ఎలా అవుతుంది, నువ్వు ఆ అమ్మాయితో తిరిగితే ఏమవుతావు అనేది. సో ఆ అమ్మాయి నో అన్నాడని ఫాదర్ కూడా నో. అంటే ఈ అమ్మాయికి ఆ అమ్మాయి ఇష్టం. ఎందుకు ఇష్టం ఆ అమ్మాయి అన్న, నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తాను, కాలేజీ బస్సు కంటే ఆ అమ్మాయికి స్కూటీ ఉంది, స్కూటీలో హ్యాపీగా వెళ్తాము అన్న. అంటే నిన్ను స్కూటీలో తీసుకెళ్తుంది, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుందని. అప్పుడప్పుడు క్లాస్ బంక్ కొట్టాలంటే నన్ను బయటికి తీసుకెళ్ళడానికి, అంటే స్కూటీ ఇప్పుడు కాలేజీ బస్సులో వెళ్ళిన అమ్మాయి మళ్ళీ కాలేజీ బస్సులోనే రావాలి, బయట స్కిప్ అయిపోయి అటు ఇటు థియేటర్లకు కానీ వెళ్ళడానికి ఉండదు. ఈ అమ్మాయి బయట తిప్పుతుంది అనే ఒకటి తప్ప అనే దాని మీద ఉంది. సో నీకు ఆ అమ్మాయి వల్ల ఎక్కడైనా లైఫ్లో పాజిటివ్స్ జరిగాయా? ఫాదర్ వల్ల నీకు పాజిటివ్ జరిగాయని చూస్తే ఫాదర్ వల్లే పాజిటివ్, వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఇది ఎంజాయ్మెంట్. అంటే ఇక్కడ ఎవరితో అటాచ్ పెట్టుకోవాలి, ఎవరితో పెట్టుకోకూడదు, ఫిజికల్ లెవెల్. అలాగే ప్రకృతి ఎలా పెట్టుకోవాలి, అటాచ్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఆ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ముఖ్యమైన అంశం నాన్న. ప్రతి వాళ్ళము అమ్మా నాన్న పూర్వకాలం మనకు అమ్మమ్మల కథలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అమ్మలు బిజీ అయిపోయారు, ల్యాప్టాప్ల మీద పడ్డారు. పిల్లలు అన్నం తినాలన్నా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లే. కానీ స్వీయ నిర్ణయంగా అటాచ్మెంట్, రిలేషన్షిప్ తగ్గిపోయింది. అంటే ఏంది, ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ ఏదైతే ఉందో అదే జీవితము అనుకుంటున్నారు. అంటే ఇంత సబ్జెక్టు అప్పుడు ఎవరికన్నా లలిత కళలో ఒక డ్యాన్స్ వచ్చనుకోండి, మేము ఒక కవిత్వం రాసాము, చాలా పల్లెటూరులో మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళు, ఒక చిన్న కవిత రాసాము అని అంటే హైదరాబాదులో ఉండేవాళ్ళు ఎవరో కవి సమ్మేళనాలు పెట్టుకుంటే మేము రాలేం కదా. అంటే ప్రతిభ ఉన్నప్పటికి కూడా చాలా దూరాల్లో ఉన్నవాళ్ళు ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశాలు అప్పటి కాలంలో లేవు. ఇవాళ ఏ చిన్న సంఘటన జరిగినా ఒక సెల్ ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తుంది, యూట్యూబ్లో వచ్చేస్తుంది. అక్కడెక్కడో భూకంపం వచ్చిందన్నా ఇమీడియట్గా వితిన్ సెకండ్లలో విశ్వమంతా న్యూస్ వచ్చేస్తుంది. ఈ న్యూస్ వచ్చేటప్పుడు ఈ విశ్వంలో ఒక మనిషి పార్టులో ఏది తను చెయ్యాలి, ఏది తను చేయకూడదు అని నేర్పే శాస్త్రాలు లేవు నాన్న, మనుషులు లేరు నాన్న, చెప్పినటువంటి సబ్జెక్టు లేదు నాన్న. ఎప్పుడో దెబ్బ మీద దెబ్బ మీరు చెప్పినటువంటి కేసుల్లో వాళ్ళ జీవితంలో ఓడిపోతారు. అక్కడ వాడదంతాడు, ఇక్కడ వీడిదంతాడు, బంగారం కనుకేసినట్టు రాయి తీసి కొట్టంగా అది తీగగా మారినప్పుడు అప్పుడు మనలో ఆలోచన వస్తుంది, అసలు ఇన్ని రోజులు నేను చేసింది చాలా తప్పు కదా, నేను మోరల్ వాల్యూస్లో నేను లేను కదా, అందుకే నా ఆరోగ్యం పాడైంది కదా అని అప్పుడు మనలాంటి పుస్తకాలు ఎత్తుకుతాడు. శ్వాసను పుస్తకం మంచిది కావాలని అప్పుడు వెతుకుతాడు, అప్పుడు కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి రిలేషన్షిప్లో కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఇంకే దాంట్లో కానీ ఇబ్బందులు పడినప్పుడు తెలుసుకున్నటువంటి అంశాన్ని మన ఇద్దరం రాసిన పుస్తకాలు చిన్నప్పటి నుంచే వాళ్ళు తెలుసుకోగలిగితే, పిల్లలు తెలుసుకోగలిగితే, యూట్యూబ్ల ద్వారా మంచి మాటలు వినగలిగితే పాజిటివ్ థింకింగ్ చేస్తారు నాన్న. నెగిటివ్ థింకింగ్లోకి వాళ్ళు పోరు. పెద్దవాళ్ళను గౌరవించు అని మనం చెప్పట్లేదు, ఎక్కడ నిన్ను నువ్వు సరిదిద్దుకో అని చెప్పాం. మనం చెప్పినటువంటి సబ్జెక్టులో నీ గురించి నువ్వు తెలుసుకో. ఏం లేదండి, విశుద్ధి చక్రం ఉంది, అన్ని బట్టెబాజి మాటలు, అబద్ధాల మాటలు. ఇక్కడ చెప్తున్నాడు సెల్ఫిష్గా ఉంటున్నాడు, మళ్ళీ అక్కడ ఒక అబద్ధం చెప్తున్నాడు, ఇంకొక చోట అబద్ధం చెప్తున్నాడు, ఇంకొక చోట అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పగానే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి. ఇక్కడ సీసీ కెమెరా రికార్డ్ చేస్తుంది. అంటే ఈ విశ్వము అలా నీవు అబద్ధాలు చెప్పడం నీకు ఇష్టం అని చెప్పి ఈ థ్రోట్కి ఏం చేస్తుందంటే థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. ఇంకా అబద్ధాలు చెప్పావు, ఇంకా నీ వల్ల ఎవరో చచ్చిపోయారు, నీ వల్ల వాళ్ళు ఎదగాలనుకున్న వాళ్ళు ఎదగలేరు అనుకున్నాన్న, నీకు గొంతు పోయి మాట రాని మనిషిగా పుడతావు వచ్చే జన్మలో.
ఇప్పుడు పిల్లలందరూ సూసైడ్ చేసుకుంటున్నారు నాన్న. భార్య ప్రేమించలేదనో, భార్య భర్తను చూడలేదనో, 10th క్లాస్ ఫెయిల్ అయినానో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినానో ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అలా చచ్చిపోతే ఏం జరుగుతుందో మనలాంటి శాస్త్రం చెప్పిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళు సూసైడ్ చేసుకోరు కదా. అబద్ధం చెప్పినప్పుడు థ్రోట్ క్యాన్సర్ అన్న వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్న దెబ్బతింటుంది, ఇంకా నువ్వు తప్పు చేసినప్పుడు మూగోడువే పుడతావు అనేది మనం చెప్పినటువంటి విశ్వ నియమం. కొన్ని నియమాలు ఉన్నాయి మనిషి బ్రతకడం, ఆ నియమాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోవడం మూలంగానే ఇలా జరిగింది థ్రోట్. అట్లాగే ప్రతి పార్ట్కు ఒక రూల్ ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈజ్ దేర్. ఇప్పుడు ఒక మనిషి ఏం చేశాడు, పూర్తిగా ఒక స్త్రీని మోసం చేశాడు, మాతృదోషం వస్తుంది. అన్ని అబద్ధాల మాటలే చెప్పాడు, విశుద్ధి చక్రం క్లోజ్ అయిపోయింది. కృతజ్ఞత చూపించలేదు, అస్తమారోగం వచ్చి ఆక్సిజన్ ఎక్కించుకుంటాడు. అలా నిజాలు పిల్లలకు తెలుసుకున్నప్పుడు వాడు తప్పు చేస్తాడా? చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు, ఏం జరుగుతుంది అని అతనికి తెలియాలి కదా. ఈ జన్మలో తనకు అది కష్టమో అనిపించి మంచిగున్న శరీరాన్ని సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. చచ్చిపోతే ఏం జరుగుతుంది? నీ వయసు 35, 45, 50, 20 ఏళ్ళ దాన్ని బట్టి ఈ విశ్వం డిసైడ్ చేస్తుంది. కొన్ని రోజులు కాగానే పక్షవాతం వచ్చి ఆయనకు ఒక కాలు చేయబడిపోయింది, మొన్నెప్పుడో వచ్చి పక్షవాతం వచ్చి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్లో స్ట్రాక్ అయ్యి బ్రెయిన్ స్టాప్ అయిపోయింది. ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి? ఈ సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఏ టైంలో సూసైడ్ చేసుకున్నారో అంతా మళ్ళీ వచ్చే జన్మలో వాడు అనుభవించాలి కర్మ. ఒకవేళ చాలా చిన్న వయసులో 20 ఏళ్ళకే చచ్చిపోయింది అనుకోండి, 15 ఏళ్ళకే చచ్చిపోయింది అనుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అయినానని, వాడు శరీరం మొత్తం చచ్చిపోయినటువంటి మనిషిగా పుట్టగానే ఫిట్స్ వస్తాయి, కాళ్ళు చేతులు బాడీ డెడ్ బాడీ లాగా మంచం మీద పడుకొనే ఉంటుంది. శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ బాగానే ఉంటుంది. అంటే అక్కడ నువ్వు శరీరం బాగున్నప్పుడు చచ్చిపోయినప్పుడు ఈ శరీరం ఏమనుకుంటుంది, మనం చనిపోవాలి అంటే జీన్స్ పాడైపోవాలి, కిడ్నీనో హార్టో లివరో ఏదో ఒకటి పాడైనప్పుడు ఈ శరీరంలో ఎంజాయ్ చేయని చనిపోయినప్పుడు సహజంగా మనం మరణం జరుగుతుంది, యాదృశ్చికంగా యాక్సిడెంటల్గానో జరుగుతుంది, ఏదో ఒక మరణం జరుగుతుంది. కానీ మనం ఏం చేసాము, ఈ శరీరాన్ని మర్చిపోయి మనసు బాధను మాత్రమే ఏకాగ్రత చేసుకొని నువ్వు చచ్చిపోయావు. పక్షవాతంతో పిల్లలు పుడతారు, డెడ్ హెడ్గా ఉంటారు, లేదా కొంత వయసు తర్వాత పక్షవాతం వచ్చి కాలో చెయ్యో పడిపోతుంది. అది రహస్యం అని తెలిసినప్పుడు ఏ పిల్లగాడైనా సూసైడ్ చేసుకుంటాడా? అబద్ధం చెప్తే విశుద్ధి చక్రం పాడైపోతుందిరా అంటే చేస్తాడా? ఒక పురుషుడిని కనుక నువ్వు చేస్తే నువ్వు అప్పుల పాలైపోతావు, నీ గవర్నమెంట్ ఉద్యోగం రాదని వాడికి నిజం తెలిస్తే అబద్ధం చేస్తాడా? ఒక స్త్రీని మోసం చేస్తే మెంటల్లీ రిటార్డెడ్ వాడే పుడతావురా, మనసు స్థిమితంగా ఉండదురా, మీ ఇంట్లో స్త్రీలు చచ్చిపోతారా, మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావరా, తల్లి లేని పిల్లలు అవుతారా వాళ్ళంతా అని నిజం తెలిస్తే ఎవడన్నా తప్పు చేస్తాడా నాన్న? శాస్త్రము తెలియటం లేదు. ఈ విశ్వము కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ద్వారా సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో, గ్రావిటేషన్ పవర్ ఎలాగుందో అలాగే మన జీవితం ఇవాళ నడవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ విశ్వంలో ఉన్నటువంటి మన జీవితంలో మన చక్రాలే మనను డిసైడ్ చేస్తున్నాయి. నీ తలరాత ఎవరు రాయటం లేదు, నువ్వే రాసుకుంటున్నావు, నా తలరాత నేనే రాసుకుంటున్నా, ఎవరు రాయటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్లకు నిజానిజాలు తెలిసినప్పుడు, ఈ విశ్వ నియమాల విశ్వరహస్యాలు పుస్తకం చదివినప్పుడు నాన్న ఎవరు తప్పు చేయరు బంగారు తండ్రి, ఎవరు చేయరు నాన్న. అందుకే మన ఇద్దరం పుస్తకాలు విశ్వం మన చేత రాయించింది. శ్వాస అనే దాని మీద ధ్యాస పెట్టు, విశ్వంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకో. అట్రాక్షన్ ఆఫ్ లా ఫలిస్తుంది. నీ తలరాత ఎవరు రాయరు, నువ్వే రాసుకుంటావు. నిజం తెలిస్తే ఎవరు తప్పు చేయరు నాన్న, తెలియక తప్పు చేస్తున్నారు.